जिंदाबाद आइबा जिंदाबाद 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 आइबा जिंदाबाद जिंदाबाद वर्तिल्लाली अखिल भारत प्रजातंत्र महिला संघम वर्तिल्लाली अखिल भारत प्रजातंत्र महिला संघम वर्तिल्लाली प्रजास्वाम्यं समानत्वं श्री विमुक्ति वर्तिल्लाली प्रजास्वाम्यं समानत्वं श्री विमुक्ति ఇంకా జరగవా మద్యాన్ని అరికట్టాలి మద్యం మారక ద్రవ్యాలను సాధిద్దాం హింసలేని సమాజాన్ని సాధిద్దాం హింసలేని సమాజాన్ని భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కావాలి ప్రజాస్వామ్యం సమాజం విముక్తి కావాలి నీ అడుగుతోనే ఈ మట్టి మీద చైతన్యమైనది కోరు నీ గలముతోన ఈ గడ్డ మీద హోరయ్యే సాగినది భూపోరు విముక్తి పొందెను నీ వల్ల దున్నే నాగలి పల్లెల్ల సంకెళ్ళు తెగినవి నీ వల్ల వెట్టి చాకిరీ బ్రతుకుల్లా ఓ నేలరాలిన విప్లవ కిరణమా ఓ ఉద్యమ పరమా ఎగిరే ఎర్ర పతాకమా ఓ వీర నారిని చరిత గణము నిన్నెట్లగన్నదో నీ ఊరు నీ గడ్డ నడుపు ప్రతి బిడ్డ నడుపు గుండెల్లో భద్రము నీ పేరు విముక్తి పొందెను నీ వల్ల దున్నే నాగలి పల్లెల్ల సంకెళ్ళు తెగినవి నీ వల్ల పెట్టి
ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో రాష్ట్రంలో మహిళల పైన హింస అనేది పెరిగిపోతూ ఉంది. దీనికి ముఖ్యంగా దేశంలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆడవాళ్ళ మీద ఎక్కడ దారుణాలు జరిగినా కానీ ఆడవాళ్ళే శత్రువులనే చూపించడం అనేది జరుగుతూ ఉంది. ఆడవాళ్ళు 6 గంటలు దాటిన తర్వాత బయటికి రావద్దు అని చెప్తా ఉన్నాడు. ఆడవాళ్ళు తినే ఆహారం మీద, ఆడవాళ్ళు తీసుకునే వస్త్రాధారణ మీద, ప్రతి ఒక్కదాని మీద కూడా ఈరోజు ఆంక్షలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఆ రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం ద్వారా మహిళల మీద జరిగినటువంటి ఉన్నావోలో మహిళల మీద జరిగినటువంటి కేసు విషయంలో కావచ్చు, మణిపూర్లో జరిగినటువంటి కేసు విషయంలో కావచ్చు, ఈరోజు కలకత్తాలో మన ముందు కదులుతున్నటువంటి కేసు విషయంలో కావచ్చు, బాధితుల పక్షాన కాకుండా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల పక్షాన ఈరోజు ప్రభుత్వం నిలబడతా ఉంది. అందులో భాగంగానే బిల్కిస్ బాగా కేసులో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ 11 మందిని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టులో కేసు చేసి ఆ నిందితులను మళ్ళీ జైలుకి పంపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ రకంగా చేయడం అనేది మహిళలని ఒక రకంగా భయోత్పాతమైనటువంటి వాతావరణంలోకి నెట్టడం అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైతే నేరానికి పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయకపోవడం వల్ల అటువంటి వాళ్లకు మద్దతుగా ఈరోజు కేసులు కూడా బుక్ చేయకుండా మణిపూర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఈరోజు కాశ్మీర్లో కావచ్చు, ఎవరైతే నిందితుల పక్షాన ర్యాలీలు తీయడం, వాళ్ళ స్వీట్లు పంచిపెట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా మహిళలకి మీరు మహిళల్ని ఏమైనా చేయొచ్చు, మీకు మేము రక్షణ కల్పిస్తాము అని చెప్పే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ విధానానికి వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సుదీర్ఘంగా పోరాటం అనేది చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ నెల 21, 22, 23 తేదీలలో మన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభల సందర్భంగా అన్ని జిల్లా మహాసభలు, గ్రామ సభలు జరిపి నూతన కమిటీలను ఎన్నిక చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలందరినీ కూడా చైతన్యం చేసి బీజేపీ ఈరోజు మోడీ మహిళల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా, పేద ప్రజల పట్ల విధిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా మహిళల్ని చైతన్యం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు రూపొందించబోతా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇంట్లో ఉల్లిగడ్డ ఉంటే మనం ఏదో కూడా పంచుకుంటుకోవచ్చు. ఇవాళ ఉల్లిగడ్డలు కూడా 60 రూపాయలు కిలో. ఉల్లిపాయ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ధరలకు వ్యతిరేకంగా మనమే బయటికి రావాలి. అప్పుడైతేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము. ఈ ప్రభుత్వానికి మనం ఒక చెంప కొట్టాలంటే మనం అందరం ఒక్కటే. ఈ 3 సంవత్సరాలలో మన హక్కుల కోసం మనము బయటికి రావాలి, ఆందోళన చేయాలంటూ ఇంతటితో నా మాట ముగిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. నా మాట అనేక ఎంత తక్కువ జీతంతో హోటళ్లలో అక్కడ ఇక్కడ మరి బట్టల షాపుల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, పెట్రోల్ పంపుల్లో ఈ విధంగా పనిచేసి అతి తక్కువ జీతంతో మహిళలు పీజీలు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఆ జిల్లాలో కూడా పనిచేసేటువంటి పరిస్థితి జనగామ జిల్లాలో ఉంది. దాన్ని మనకు గతంలో జనగామలో పారిశ్రామిక కారిడార్గా చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ ఏ ఒక్క పరిశ్రమలు లేవు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి మహిళలకు ఉపాధి కల్పించాలని చెప్పేసి తీర్మానాన్ని పెడతా ఉన్నాం. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చి మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు చెప్పిండు ఇల్లు స్థలాలు ఉన్న వారికి 10 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి. జనగామ పట్టణంలో 3వ విడత ఇందిరమ్మను ఇల్లు 6 సంవత్సరాలు పోరాటం చేసి మరి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. వాటికి ఇంటి నంబర్లు వేసి అక్కడ మరి కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి తీర్మానాన్ని పెడతా ఉన్నాం. డ్వాక్రా మహిళలు గతంలో అనేక మంది అభయహస్తానికి డబ్బులు కట్టేది. కానీ ఆ డబ్బులు ఇంతవరకు కూడా మరి గత ప్రభుత్వమే మళ్ళీ తిరిగిస్తామన్నారు. ఆ వాగ్దానం అమలు కాలేదు. ఈ ప్రభుత్వం అయిన డబ్బుల్ని వెంటనే తిరిగి డ్వాక్రా మహిళలకు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం పెడతా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటులో ఎన్నికల ముందు హడావిడిగా మరి నరేంద్ర మోడీ మహిళల ఓట్ల కోసం మరి బిల్లును ప్రవేశపెడతా ఉన్నాం మహిళలకు అని చెప్పేసి మొత్తం చుట్టూ ఊరిన మహిళని ఆకాశాన్ని చేసుకున్నాడు.
కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది కానీ అమల్లో లేదు. మరి దాన్ని ఎప్పుడు అమల్లోకి తెస్తారు కాబట్టి మరి పోయిన ఎన్నికల్లోనే అది పెట్టాలి. కానీ పెట్టకుండా దాన్ని దాటవేసిన పరిస్థితి, నామమాత్రంగా బిల్లు పెట్టి ఆకాశాన్ని ఎత్తున్న మహిళలు. కాబట్టి ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది కానీ వెంటనే దాన్ని అమల్లోకి తేవాలని చెప్పేసి ఈ తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఈ తీర్మానం మీద మీరు ఆమోదించంటే ఆమోదాన్ని తప్ప అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.